ఇప్పుడు నేను ఊటీలోని హైయెస్ట్ ప్లేస్ దొడ్డబెట్ట పీక్ అని వచ్చాను. మధ్యాహ్నం అక్కడ చూసిన తర్వాత లంచ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ వచ్చేలాకి వేలైంది. కానీ ఇక్కడ విపరీతమైన చల్లగా ఉంది, జిల్లుని ఉంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చి మామూలుగా సీ లెవెల్కి 8460 ఫీట్స్ హైట్లో ఉంటుంది అన్నమాట. ఇది అన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఇది దొడ్డబెట్ట పీక్స్ అంటారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే సీజన్ ఇప్పుడు మ్యాక్సిమం వచ్చి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ మ్యాక్సిమం, మినిమం అంటే 0 సీజన్లో అవుతుంది. మామూలుగా జనవరి అట్లా సీజన్లో ఎక్కువ చలిగా ఉంటుంది ఇక్కడ. ఇంకా చూడే గ్రీనరీ అంతా బాగుంది, కానీ పెద్దగా విపరీతంగా ఉంది. మొత్తం చుట్టూ మేఘాలంతా చల్లగా ఉంది. చూస్తాను, నా వ్యూ చూపిస్తాను చుట్టుపక్కల. ఇంకా ఎట్లా దొడ్డబెట్ట పీక్ ఇది 8600 ఫీట్ హైట్ ఉంటుంది అన్నమాట సీ లెవెల్కి. దొడ్డబెట్ట వ్యూ పాయింట్ అది ఊటీ బస్ స్టాండ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి నార్మల్గా ఈ క్యాబ్స్ దొరుకుతుంటాయి, షేర్ క్యాబ్స్ కానీ రెగ్యులర్ మనమైనా మాట్లాడుకొని రావచ్చు. ఒక 9 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ వ్యూ పాయింట్కి చేరుకోవచ్చు. ఈ వ్యూ పాయింట్ యాక్చువల్గా చాలా హైట్లో, ఇంకోటి అంటే కూలెస్ట్ ప్లేస్ అనమాట. తమిళనాడులోనే హైయెస్ట్ పీక్ ఇదే అనమాట, దొడ్డబెట్ట వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ వ్యూ పాయింట్ కోసం పైన సపరేట్గా ఇక్కడ రూమ్ కూడా కట్టారు. ఇక్కడ నుంచి సీనరీ చూసేకి చుట్టుపక్కల నీట్గా కనిపిస్తుంది అనమాట, క్లారిటీగా. అంటే ఫాగ్ టైంలో, మంచు టైంలో కనపడదేమో, కానీ ఇప్పుడు ఫాగ్ లేనప్పుడు చాలా సీనిక్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. సేమ్ ఎక్కడైతే మనం స్విట్జర్లాండ్ అంటున్నా, ఇక్కడ స్విట్జర్లాండ్ యూరోప్లో ఉండే క్లైమేట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆ చుట్టూ ఆ గ్రీనరీ కానీ, ఆ గ్రీన్గా ఆ ట్రీస్, ఆ గ్రాస్ అట్లా నీట్గా కనిపిస్తుంది. పైగా ఆ ఫాగ్ మేఘాలు అలా కదులుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇది చాలా ఫేమస్గా అయింది ఈ పాయింట్. పైన ఇక రూమ్ ఉంది, వ్యూ పాయింట్ రూమ్. అక్కడికి వెళ్ళి మనం విజిట్ చూడొచ్చు. అక్కడ కానీ పైకి తీసుకెళ్తాను, చూద్దాము. కాదు ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం వచ్చి చెప్పాను కదా, ఇక్కడ 20 డిగ్రీస్ పోతుంట మ్యాక్సిమం. ఇంకా లోయెస్ట్ వచ్చి 0 అనమాట ఇప్పుడున్న జనవరి అట్లా పీక్ సీజన్లో. చాలా కూల్గా ఉంది, జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు చూసేక, పైకి వెళ్తున్నారు వ్యూ పాయింట్ చూసేకి. అక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది అనమాట. ఆ పైన ఒక రూమ్ మాదిరి కట్టారు. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం చుట్టూ వ్యూ చూడొచ్చు. ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఆ క్లౌడ్స్ కానీ, చుట్టూ ఆ పర్వతాల మీద క్లౌడ్స్ వచ్చి పోతూ ఉంటాయి అలా. దాంతోపాటు ఇంకా ఆ ఫాగ్ వచ్చి మంచు వచ్చింది అనమాట. మంచు అలా పోతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది చూసేకి. ఇది వ్యూ పాయింట్ చుట్టుపక్కల అనమాట. చూస్తున్నారు దూరంగా ఆ మేఘాలు చల్లగా అటు ఇటు ఆ వ్యాలీలో ఫుల్గా ఇక్కడ ఏదో కెట్టి వ్యాలీ అని బోర్డు వేసి పెట్టింది. చూద్దాం, ఇట్లా ఈ కేజ్ గుంట లోపలికి వెళ్తున్నారు, అందరూ వెళ్ళి చూద్దాం. ఈ కెట్టి వ్యాలీ టైప్. ఇక్కడ కిందికి నడుచుకుంటూ వెళ్తే ఆ దొడ్డబెట్ట వ్యూ పాయింట్ నుంచి డౌన్కి వెళ్తే అక్కడ ఇంకా చూసేకి ఇంకా సీనిక్ వ్యూ బాగుంటుంది అంటారు, అందుకోసం ఉండొచ్చు. ఇక్కడ చుట్టూ గ్రీనరీ బాగుంది. ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం ఎట్లా వ్యూ పాయింట్ ఎలా ఉందో. కానీ స్టెప్స్ అంటే కాంక్రీట్తో స్టెప్స్ చేసి పెట్టారు. స్టెప్స్ కూడా కిందికి వెళ్ళాలి. వర్షం పడినప్పుడు కొద్దిగా స్కిడ్ అవుతూ ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ పక్కన వర్షానికి కొంచెం బురదగా ఉంది. అది వేలో వెళ్ళచ్చు, వేయింటి వెళ్ళి చూసుకొని మనం వచ్చేయచ్చు. చాలా మంది ఫోటో ఇది ఇక్కడ నుంచి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అక్కడ చుట్టుపక్కల వ్యాలీస్, ఆ లోయలు ఉంటుంది, లోయలు అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఆ లోయలో సన్ రైజ్, ఇంకో పక్కేమో ఆ మేఘాలు అలా చిన్నగా దిగుతూ వస్తుంటాయి. కొద్దిగా ఫాగ్ అంతా, ఆ మంచు తెరలుగా వస్తూ ఉంది అన్నమాట. ఇట్లా ఆ సైడ్ నుంచి ఇలా ఈ గ్రీనరీ పైన ఆ మంచు తెరలుగా వస్తూ ఉంది. అట్లా వైట్గా మేఘాల మరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ క్లియర్ అయిపోతుంది.
మళ్ళీ మంచు వస్తుంది ఇట్లా హిమాలయాస్ టైప్ అంత లేదు కొద్దిగా, కాకపోతే చాలా బాగుంది. చూస్తున్నాను కదా ఇట్లా ఆ వ్యాలీ అంతా ఇలా ఉందన్నమాట. ఆ క్లౌడ్స్ అలా వచ్చి ఆ కొండల పైన అలా వెళ్తూ ఉన్నాయి ఆ మేఘాలు అనమాట. ఈ సీనరీ కోసం చాలామంది ఇక్కడికి వస్తుంటారు అనమాట, ఫోటోలు తీసుకుంటున్నారు, ప్లస్ చూసి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆ వ్యాలీలో ఉండే ఆ లోయల్లో ఒక పక్క సూర్యుడు పడుతూ ఉంటాడు, ఎండ వస్తూ ఉంది, ఇంకో పక్క ఏమో మబ్బుగా ఉండి మేఘాలు అలా వస్తున్నాయి, మంచు తెరలుగా వచ్చిపోతా ఉందన్నమాట ఇట్లా ఆ స్నో అనమాట. కాబట్టి ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడనట్టు ఇదంతా ఇట్లా నైస్, చాలా బాగుంది, చక్కగా ఉంది అన్నమాట. ఇక్కడ వెదరు చాలా కూల్గా ఉంది, అసలు ఇంకా జిల్లులు ఉన్నాయి. అక్కడ మొహమంతా మంచు తెరలు వచ్చి పడుతూ ఉంటే జిల్లుని ఉంది మొత్తం చల్లగా. ఇప్పుడు మనం ఉదకమండలం హైయెస్ట్ పీక్లో ఉన్నాం మనం. ఊటీ, ఉదకమండలం ఇవన్నీ ఒకటే పేర్లు. నీలగిరి మౌంటైన్స్ అట్లా డిఫరెంట్ అన్నీ కలిసి దీన్ని అంటారు. నీలగిరి పర్వతాలైనా, ఊటీ అయినా, ఉదకమండలం అన్నా ఇవన్నీ తమిళనాడు స్టేట్లో వస్తాయి. తమిళనాడు స్టేట్లో ఉండే హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇది, ఆ పీక్ ఇక్కడ అనమాట. అది ఇక్కడ నుంచి చూసాం కదా చెప్పింది. వ్యూ ఎక్సలెంట్గా ఉంది, ఫ్రంట్ టు బ్యాక్ ఆ లోయలో అలా వెళ్తున్నాయి, మంచు మేఘాలు వెళ్తుంటే చూడడానికి బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫోటోలకి ఇంకా ఇక్కడ టైం స్పెండ్ చేసేకి చాలా బాగుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా నీకు మ్యాక్సిమం ఏం లేదు, మ్యాక్సిమం 20 వెళ్తున్నాను అంతే. ఇక్కడ డీటెయిల్స్ బోర్డు పెట్టారు. అక్కడ హైయెస్ట్ వచ్చి 20 degrees సమ్మర్లో ఉండొచ్చు, వింటర్లో 0 అనమాట. ఇక్కడ లైక్ 0 లెక్క ఎంత కూల్గా ఉంటుంది ఐస్. ఇదంతా పైన్ ట్రీస్ పెద్ద పెరిగినాయి ఇట్లా. ఇదనమాట ఆ వ్యాలీ నుంచి వ్యూ. అది చాలా అద్భుతంగా ఉంది ఆ వ్యూ, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ చూద్దాం. అంతే, ఇంకా ఇన్ని చూసుకొని కవర్ చేసుకొని నీకు వెళ్ళిపోవడమే. జస్ట్ ఇక్కడ ఎక్కువసేపు ఉండొచ్చు, ఒక 1/2 hour 1 hour ఉండొచ్చు. ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేద్దాం అనమాట, జస్ట్ ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు. అంతకుమించి ఇంకా వేరే ఆ వ్యూ పాయింట్ నుంచి చుట్టూ చూడొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. కింద కావాల్సిన కొనుక్కోవచ్చు. కాదు ఇక్కడ కొద్దిగా కాస్ట్లీనే ఉన్నాయి, కొన్నింటికి అంత రేట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవడం. ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ భోజనం చేసి కింద 2 పార్కులు తీసుకొని ఇక వచ్చాను. ఇక్కడ చూసిన తర్వాత అప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఎక్కడ రూమ్ తీసుకొని రూమ్లో స్టే చేసి రేపు మిగతా అవి కవర్ చేయడం అనమాట. చూద్దాం. ఇంకా టీ ఎస్టేట్ ఉంది, టీ ఎస్టేట్ కవర్ చేసి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇది దొడ్డబెట్ట వ్యూ పాయింట్ వీడియో ఇది అనమాట, జస్ట్ షార్ట్ వీడియో. అక్కడ చుట్టూ ఉండే సీనరీస్ అన్ని క్యాప్చర్ చేసాము, అదనమాట. ఇది ఊటీలోని దొడ్డబెట్ట వ్యూ పాయింట్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వ్యూ పాయింట్ని చూడండి అనమాట. ఊటీ నుంచి ఒక 10 kilometers పీక్ హైట్కి వెళ్ళాలి. ఓకే, అదేనండి దొడ్డబెట్ట వ్యూ పాయింట్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వీడియోస్ పెడుతుంటారు అప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూజ్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగాలి. సబ్స్క్రైబర్స్ ఇంతవరకు నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ నుంచి సబ్స్క్రైబ్ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ పెరిగితే నాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం అడ్వాంటేజ్ అనమాట, ఇంకా నెక్స్ట్ మోర్ వీడియోస్ అప్లోడ్ చేసేకి అది. సో ప్లీజ్ subscribe my channel and like my videos.
థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ డేలో కొన్ని ఊటీలో ఉన్నాయి, ఇంకా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.